కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ కాబోతున్నాడు మెస్సీ. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కి వెళతాడు. అక్కడి నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటాడు. మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కూడా స్టేడియంకి చేరుకుంటారు. ఇవాళ ఉదయం కోల్కతా స్టేడియంలో గందరగోళం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అభిమానులు బ్యారికేడ్స్ తోసుకుని స్టేడియంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్టేడియంలో 20 రోప్ పార్టీస్ ని సిద్ధం చేశారు. మరోవైపు మెస్సీ మ్యాచ్ కోసం 30,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఉప్పల్లో మెస్సీ మ్యాచ్కి సంబంధించిన సందడి, అక్కడి ఏర్పాట్లు, పోలీసుల భద్రతా చర్యల గురించి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫీవర్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఉప్పల్ రోడ్లన్నీ కూడా మెస్సీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. సో ప్రజెంట్ ఉప్పల్ స్టేడియంలో ఒకసారి ఏర్పాట్లను మనం పరిశీలిస్తే మొత్తం ఉప్పల్ గ్రౌండ్లో జరిగేటువంటి ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్కి ఆల్రెడీ ఆ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా సిద్ధమైపోయింది. సో ఆ గ్రౌండ్ని ఒకసారి మనం చూడొచ్చు. మామూలుగా సాధారణంగా కనిపించేటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ కంటే ఒక 60% మాత్రమే అందులో లెంత్ని తీసుకున్నారు. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూసినటువంటి గ్రౌండ్లో అటు 2 టీమ్స్ కలిపి 7 ప్లేయర్స్ మాత్రమే బరిలోకి దిగుతారు. ఒక టీం తరఫున మెస్సీ ఆడితే ఇంకో టీం తరఫున సీఎం రేవంత్ ఆడబోతున్నారు. ఒక భారీ ఈవెంట్ లాగా ప్రభుత్వం దీన్ని తీసుకుంది. ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి అటు సీఎం రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లను కూడా స్పోర్ట్స్ అథారిటీ అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఏవైతే బాల్స్ కనిపిస్తున్నాయో అక్కడ కొన్ని ఫుట్బాల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో వాటిలో ఒక బాల్ని సెలెక్ట్ చేసి అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ గ్రౌండ్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో ఫుట్బాల్ గ్రౌండ్, అక్కడ మనకు సర్కిల్ కనిపిస్తుంది. సో అదే సెంట్రిక్ పాయింట్. అక్కడ నుండే 2 టీమ్స్ క్యాప్టెన్స్ ముందుకు వచ్చి టాస్ వేసిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 7:15కి మెస్సీతో పాటు సీఎం ఇద్దరు కూడా మ్యాచ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు ఒక 15-20 మినిట్స్ పాటు కూడా ఈ మ్యాచ్ అంతా జరుగుతుంది. సో స్టేడియంకి సంబంధించినటువంటి లైటింగ్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడికక్కడ అటు కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది కాబట్టి ఒక మ్యూజికల్ ఈవెంట్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. సో దానికి సంబంధించిన డీజే లైటింగ్తో పాటు మొత్తం ఎక్కడ స్టేడియంలో ఎక్కడ కూర్చున్నా సరే మ్యాచ్ కనిపించే విధంగా అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇటు సైడ్ సీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తే గతంలో అంటే ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ టైంలో మొత్తం ఈ స్టేడియం అంతా కూడా నిండుగా ఉండిండేది. కానీ ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్కి ఈ స్థాయిలో జనాలు వస్తారా అనేటువంటి స్పెక్యులేషన్ ఉండింది. కానీ వన్స్ సేల్ అయినటువంటి టికెట్స్ కౌంట్ చూస్తే ఏ స్థాయిలో హైదరాబాద్లో ఫుట్బాల్ ఫీవర్ అండ్ దట్టు మెస్సీ మానియా ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. 39,000 టికెట్స్ కెపాసిటీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి ఉంటే దాదాపు 30,000కు పైగా టికెట్స్ అన్నీ ఇప్పటికే సోల్డ్ అవుట్ అయినటువంటి సిచ్యువేషన్. సో మరికొంతమంది అంటే ఈ పాసులు ఉన్నటువంటి టికెట్స్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమతో QR కోడ్స్ చూపించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని స్పెషల్ పాస్ హోల్డర్స్కి కూడా ఇచ్చారు. సో ఈ తరహాలో ఒక స్పెషల్ పాస్ అంటే VIPస్కి కావచ్చు, కొన్ని కాంప్లిమెంటరీకి సంబంధించినటువంటి పాసెస్ అయితే ఈ తరహాలో ఉంటాయి. దానికి తగ్గటువంటి సీటింగ్ నెంబర్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఈ సీటింగ్ నెంబర్ కేటాయించినటువంటి దగ్గరనే వీళ్ళు కూర్చోవాల్సి ఉంటుంది. సో ఈ తరహాలో దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఆల్రెడీ టికెట్ వెనుక ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఈ పాసెస్ ఉన్నటువంటి వారిని కూడా కేవలం ఒక్కసారి మాత్రమే స్టేడియం లోపలికి అలో ఉంటుంది. వన్స్ స్టేడియం నుండి బయటికి వెళితే ఈ పాసెస్ కూడా వ్యాలిడ్ కావు అనేటువంటిదే పోలీసులు చెప్పినటువంటి వర్షన్. సో మొత్తం ఒక హై ప్రొఫైల్ మ్యాచ్గా ఇది ఉండబోతుంది. ఈ భారీ మ్యాచ్కి దాదాపు రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుండి 3,000 మంది పోలీసులు ఈ మ్యాచ్కి బందోబస్తు నిర్వహించబోతున్నారు. అండ్ నిరంతరం ప్రతి చిన్న మూమెంట్ కూడా క్యాప్చర్ అయ్యే విధంగా 450 CC కెమెరాస్ని స్టేడియం పరిసరాల్లో ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఏ ఘటన జరిగినా సరే ఇమీడియట్ యాక్టివిటీ ఉండే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని సైతం స్టేడియంలోనే ఏర్పాటు చేశారు. దాని ద్వారా యాక్టివిటీని అంతా కూడా పరిశీలించనున్నారు. సో మరికొన్ని గంటల్లోనే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమైపోయాయి. హరికృష్ణతో ఉప్పల్ స్టేడియం లోపల నుండి ప్రణీత టీవీ.